హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మన హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మంచిదైన మష్రూమ్తో నేను మష్రూమ్ పెప్పర్ ఫ్రై చేయబోతున్నాను. అదేంటి హెల్త్కి చాలా మంచిది అంటున్నారు, మళ్ళీ ఏమో ఒక చైనీస్ ఐటమ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా? బయట తీసుకుంటే హెల్త్కి మంచిది కాదు. ఇంట్లో ఫ్రెష్గా అన్ని ఐటమ్స్ మనము క్లీన్ చేసి చేసుకుంటాం కాబట్టి అది హెల్త్కి మంచిదే. అండ్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి. నేను వీడియో మధ్యలో చెప్తాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం మష్రూమ్ పెప్పర్ ఫ్రైని స్టార్ట్ చేసేద్దాం. అయితే ఫస్ట్ మష్రూమ్స్ తీసుకుందాము. మష్రూమ్స్ లో చాలా చిన్న చిన్న మట్టివి ఉంటాయన్నమాట, బాగా క్లీన్ చేసేసుకోవాలి. నేను ఒక ప్యాకెట్ తీసుకున్నా. ఇవి వచ్చేసి ఒక మష్రూమ్ ని 4 parts గా కట్ చేసుకోవాలి. చిన్న ఉంటే రెండు పార్ట్స్ గానే కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో శనగపిండి యాడ్ చేసుకోవాలి 2 spoons. అలాగే కొంచెం బియ్య పిండి 1 spoon, లేదంటే మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ కారానికి సరిపడా కారపొడి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ టేస్ట్ కి తగినంత. ఇది వచ్చి జీరా పౌడర్ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనం బాగా కలుపుకోవాలి. ఇలాగా అంటే బజ్జీ పిండి లాగా అనమాట, లూజ్ గా కాదు అలాగే గట్టిగా కూడా కాదు, ఇలాగా కలిపేసుకోవాలన్నమాట. బాగా ఉండలు లేకుండా నీట్ గా కలుపుకోవాలి. తర్వాత నేను ఒకటి చూపిస్తున్నాను, ఇట్లా డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా అయినా వేసుకోండి, లేదంటే మొత్తం అయినా మిక్స్ చేసేసుకోండి. ముందు మనం కోటింగ్ మిక్స్ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే దీంతో డైరెక్ట్ గా కోటింగ్ మష్రూమ్ లో వేసి కలుపుకున్నామంటే అవి విరిగిపోతాయి, డెలికేట్ గా ఉంటాయి కదా, సో అవి విరిగిపోతాయి అనమాట. సో మనకి ఇంకా ప్రిపరేషన్ కి కొంచెం టైం ఉంది కాబట్టి ఇప్పుడైతే నేను బెనిఫిట్స్ ఉన్నాయి మష్రూమ్ తో అని చెప్పాను కదా. సో ఈ మష్రూమ్ మన డైలీ లైఫ్ లో రెగ్యులర్ గా తీసుకుంటే దీనివల్ల మనకి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన డి విటమిన్. మష్రూమ్ నుంచి మనకి డి విటమిన్ వస్తుంది. దీనివల్ల మనకి ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. ఈవెన్ చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు అనమాట, మంచిగా అంటే డైలీ తీసుకోవచ్చు. అలాగే ఇమ్యూనిటీ పెంచుతుంది. అలాగే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో బాడీలో అది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేస్తుంది. బీపీ ఉన్న వాళ్ళని కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేస్తుంది, అంటే బీపీని కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేస్తుంది. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా బాగా పెంచుతుంది అనమాట. అంటే మన డైలీ లైఫ్ లో మష్రూమ్ ని మనము డే బై డే తీసుకున్నా, అంటే అందుకే చాలా మంది సలాడ్స్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే మష్రూమ్ వల్ల మనకి వెయిట్ లాస్ కూడా ఇది యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వడానికి, బరువు తగ్గడానికి కూడా మష్రూమ్ మనకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని మనం మష్రూమ్ ని చాలా మంది లైక్ చేయరు, తినడానికి ఇష్టపడరు. కాబట్టి మనం కొంచెం హెల్త్ పరంగా చూసుకొని మనం తీసుకున్నామంటే మంచిగా ఉంటది అనమాట. పిల్లలకు కూడా చాలా మంచిది, వాళ్ళకు కూడా తినిపించడానికి అలవాటు చేయండి. అలాగే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఎవరైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు మాత్రం తినాలనుకున్నప్పుడు దయచేసి డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహా మీదనే తినడానికి చూడండి. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అన్ని ఐటమ్స్ తినకూడదు. వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని అంటే లిమిటెడ్ ఐటమ్సే తినాలి మీరు అనేది కొన్ని ఉంటాయి అన్నమాట. సో అందుకని ఎవరైతే కిడ్నీ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారో వాళ్ళు మాత్రం మీరు రెగ్యులర్ గా కన్సల్ట్ అయ్యే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అయ్యి తినొచ్చో లేదో అడిగి మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో మిగతా ప్రాసెస్ ని మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే మష్రూమ్స్ చక్కగా వేగిపోయాయి, చూసారా? విడివిడిగా అంటుకోకుండా, ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఎలా వచ్చాయో. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇందులోనే ఆయిల్ తీసి పక్కన పెట్టేసి మీకు ఎంత కావాలో అంత ఆయిల్, అంటే ఒక 2 tablespoon ఆయిల్ యాడ్ చేసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే చీల్చిన పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ అండ్ కొంచెం వెనిగర్ అన్ని ఒక్కొక్క టీ స్పూన్ అనమాట, ఎక్కువ అవసరం లేదు. ఇవన్నీ కూడా మంచివి బ్రాండెడ్వే యూస్ చేశాను. అండ్ మీకు కూడా కావాలంటే మీరు ఇంట్లో తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగే యాడ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సాసెస్ వేసినప్పుడు ఎప్పుడు కానీ అలాగే యూస్ చేయకూడదు, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ కూడా కొంచెం యాడ్ చేశాను. అండ్ కర్రీ లీవ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ లాస్ట్ అంటే మెయిన్ థింగ్ ఇదే కదా, పెప్పర్ ఫ్రైకి పెప్పర్ కావాలి కదా. నేనైతే దంచుకున్నాను పెప్పర్ ని.
బాగా పెప్పర్ యాడ్ చేసేసుకొని ఇంకా ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా ఆల్రెడీ మనకి ఉంటుంది సాసెస్ లో సాల్ట్, మీకు తగ్గింది అనిపిస్తే కొంచెం సాల్ట్ కూడా లాస్ట్ లో యాడ్ చేసుకోండి, మధ్యలో ఎక్కడ యాడ్ చేయొద్దు, లాస్ట్ లో యాడ్ చేసుకోండి బాగుంటుంది. సో ఇది ఫైనల్ లుక్ మష్రూమ్ పెప్పర్ ఫ్రై. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ బెనిఫిట్స్ కూడా చూడండి. ఓకే, మరి మష్రూమ్ పెప్పర్ ఫ్రై చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. అంటే బయట ఫుడ్ కి అందరూ బాగా అలవాటు పడిపోవడం వల్ల ఏంటంటే ఇంట్లో చేసుకుంటే మనకి బయటలాగా టేస్ట్ రాదు, బయటలాగా మనకి మంచిగా అనిపించదు అని అంటూ ఉంటారు. కానీ బయట వాళ్ళు ఎలా చేస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి ఇంట్లో మనకు దొరికే వాటిని మంచిగా ఒక మంచి బ్రాండెడ్ ఐటమ్స్ సాసెస్ కానీ అవన్నీ కూడా బ్రాండెడ్ తెచ్చి పెట్టుకున్నామంటే మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈజీగా. సో ఇది కూడా టేస్ట్ అంతా కూడా ఎలా ఉందంటే ఒక రెస్టారెంట్ స్టైల్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. మీరు డెఫినెట్ గా ట్రై చేయండి, ఓకేనా? సో ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.